స్టాక్ మార్కెట్ ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట కేటుగాళ్లు ఓ భారీ స్కామ్ చేశారు. వేలాది మందిని మోసం చేసి కోట్లు కొల్లగొట్టారు. ₹1,00,000 కడితే 6,000 ఇస్తామంటూ నమ్మబలికారు. అత్యాశకు పోయిన ప్రజలు వారి మోసాలు గ్రహించలేక లక్షల్లో సమర్పించుకున్నారు. ఉన్నట్టుండి కార్యాలయం మూసివేయడంతో బాధితులు లబోదిబోమన్నారు. కుంభకోణం సూత్రధారులు, పాత్రధారులు ఎవరు? పోలీసులే ఏజెంట్లుగా మారి ఆర్థిక నేరస్తుడికి సహకరించారా? ఓ ఎమ్మెల్యే ముందుగానే అప్రమత్తం చేసిన అధికారులు స్పందించకపోవడానికి కారణాలేంటి? లెట్ us watch this inside story. ప్రజల అమాయకత్వం, అత్యాశే వారికి పెట్టుబడిగా మారింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో ప్రజల నుంచి కోట్లు వసూలు చేసి టోకరా వేశారు. జననెత్తన కుచ్చుటోపి పెట్టారు. పోలీసుల ఉదాసీన వైఖరి కోట్ల ఆర్థిక కుంభకోణానికి కారణమైంది. ఈ అంశం నెల్లూరు జిల్లా కావలిని కుదిపేసింది. స్కామ్లో ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు పోలీసులని తేలింది. కావలి టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముందే అప్రమత్తం చేసినా ఎవరూ ఫిర్యాదు చేయలేదంటూ ముందుగా పోలీసులు పట్టించుకోలేదు. ఆ తర్వాత దీనిపై ప్రచారం జరగడంతో నిర్వాహకులు విచారణ ఎత్తేశారు. చివరకు కోట్లు కొలగొట్టిన తర్వాత బాధితులు గొల్లుమనటంతో పోలీసులు కళ్లు తెరిచారు. ఆర్థిక నేరాలను అలవోకగా చేసే మహబూబ్ సుభానీ మాటలు నమ్మి కావలితో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. తెలంగాణ మక్తల్లో 2021లో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో 70 కోట్లకు పైగా కొల్లగొట్టిన సుభానీ వ్యవహారం తెలిసి కావలిలోని కొందరు పోలీసులు ప్రోత్సహించడంతో అమాయకులు నష్టపోయారు. సాధారణంగా పాత నేరస్తుల విషయంలో అప్రమత్తంగా ఉండే పోలీసులు ఇక్కడ మాత్రం ఆర్థిక నేరస్తుడికి ఎర్రతివాచి పరిచి ఏజెంట్లుగా అవతారం ఎత్తి ప్రజల్లో నమ్మకం పెరిగేలా చేశారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న డబ్బును అధిక ఆదాయం కోసం ఆశపడి సుభానీ దగ్గర పెట్టుబడి పెట్టి మోసపోయారు. సుభానీ విషయంలో పోలీసులు కళ్లకు గంతలు కట్టుకున్నారు. ఆర్థిక నేరస్తుడు రిజిస్ట్రేషన్ లేని సంస్థను ఏర్పాటు చేసి 100 కోట్లు దండుకున్నా అటువైపు కన్నెత్తి చూడకపోవటం విమర్శలకు తావిచ్చింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు ప్రాంతానికి చెందిన మహబూబ్ సుభానీ షేర్ మార్కెట్ మీద అవగాహన పెంచుకుని ఒక నెట్వర్క్ ను తయారు చేశాడు. ఏజెంట్ల ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేశాడు. పూణే, రాయచూర్, మక్తల్, బీదర్, కాకినాడ, నరసరావుపేట ఇలా పలు రాష్ట్రాల్లో ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు. 1,00,000 కడితే ప్రతి నెల 6,000 నుంచి 15,000 వరకు ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేస్తానని నమ్మించి నయవంచన చేయటమే వృత్తిగా చేసుకున్నాడు. కొన్నేళ్ల కిందట కావలి వచ్చి జనం నుంచి 78 కోట్ల మేర వసూలు చేశాడు. ప్రస్తుతం ఈ ప్రాంతానికి వచ్చిన బీపీసీఎల్, ఎండోసిల్ వంటి భారీ పరిశ్రమలు, ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ జరిగింది. భూములు కోల్పోయిన వారికి 3,600 కోట్ల మేర పరిహారం అందబోతోంది. మరోవైపు వరి పంట చేతికొస్తోంది. తక్కువలో తక్కువ ఈ ప్రాంత రైతులకు 500 కోట్లు రాబోతోంది. ఇదే అదనగా భావించిన మహబూబ్ సుభానీ అండ్ బ్యాచ్ 3 నెలల్లో 400 కోట్ల మేర జనం డబ్బు లాగేయాలని మాస్టర్ ప్లాన్ వేసి చివరికి అడ్డంగా బుక్ అయింది. మనీ స్కామ్ జరుగుతోందని, అందులో పోలీసులు, ప్రభుత్వ అధికారుల పాత్ర ఉందనే సమాచారం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి అందింది. నెల రోజుల కిందటనే పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎవరూ ఫిర్యాదు చేయలేదని, అదేం లేదంటూ కొందరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ని సైతం పక్కదారి పట్టించారు. ఏబిఎన్ పూర్తి ఆధారాలతో మనీ స్కామ్ వెలుగులోకి తెచ్చింది. జిల్లా ఎస్పీ సీరియస్ కావడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలను ప్రసారం చేయడంతో విషయం తెలుసుకున్న పలు ప్రాంతాల ప్రజలు కావలికి క్యూ కట్టారు. పోలీసులు మహబూబ్ సుభానీ, అతని ముఖ్య అనుచరుడు బ్రహ్మానందన్ని అరెస్టు చేసి సుమారు 12 కోట్ల మేర నగదు, భూములు, స్థలాలు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక నేరస్తుడు మహబూబ్ సుభానీతో చేతులు కలిపిన పోలీస్ కానిస్టేబుల్ రాధాకృష్ణ అయోధ్యను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సస్పెండ్ చేశారు. కొందరు పోలీసు, రెవెన్యూ అధికారులు సైతం భారీ మొత్తాల్లో ఆదాయాలు పొందారు. మరి పోలీసుల విచారణలో ఇవన్నీ బయటకు వస్తాయా, లేదా తమ శాఖ పరువు ప్రతిష్టకు భంగం కలుగుతుందని తొక్కేస్తారా అన్నది ప్రజల్లో $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సుభానీని నమ్మి పెట్టుబడి పెట్టిన పూణే, రాయచూర్, బీదర్, మక్తల్, కాకినాడ, నరసరావుపేట ప్రాంతాల బాధితులు, అక్కడి ప్రజాప్రతినిధులు కలిసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆయా ప్రాంతాల ప్రజలు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ఫోన్లు చేసి జరిగిన విషయాలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సీరియస్ గా స్పందించకపోయినా
ఏబిఎన్ మనీ స్కామ్ ని వెలుగులోకి తీసుకురాకున్నా ఆ ప్రాంత ప్రజలు వందల కోట్ల మేర నష్టపోయేవారు. ఇప్పుడు అసలు విషయం తెలుసుకున్న ప్రజలు తమకు మేలు చేశారంటూ ప్రశంసిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావలి కేంద్రంగా 10 ఏళ్ల కిందట కొందరు మనీ స్కామ్ కు తెరలేపారు. 2000 కోట్ల మేర జనం డబ్బు దోచేశారు. అప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముందుగా ఆ మోసాన్ని బయటపెట్టింది. దురాశ దుఃఖానికి చేటని పెద్దలు చెబుతారు. మోసపోయే వారుంటే మోసాలకు తెగబడే మహబూబ్ సుబాని లాంటి ఆర్థిక నేరస్తులు పుట్టుకొస్తూనే ఉంటారు. మరి ఈ సంగతి అమాయక ప్రజలు ఎప్పటికి తెలుసుకుంటారో ఏమో. ప్రస్తుత పోలీసుల విచారణతో బాధితులకు ఎంతవరకు న్యాయం జరుగుతుందో చూడాలి.